హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉపాధ్యాయ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంబంధించి జీతాల అంశంపై పూర్తి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇటీవల జీతాలు అందక ఆందోళన చెందుతున్నారు. వారు తమ అసంతృప్తిని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అయితే వారికి శుభవార్త ఏంటంటే ఈరోజు వారి జీతాలు జమ అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది. జీతాల జమపై వివరాలు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు శనివారం వరకు జీతాలైతే అందలేదు. ఇతర శాఖల ఉపాధ్యాయులకు అప్పటికే జీతాలు అందగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు మాత్రము వెనుకబడ్డారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ ఈ రోజు లేదా రేపటి రోజున జీతాలు పూర్తి స్థాయిలో అందుతాయని ప్రభుత్వం హామీ ఇచ్చింది. సో ఈసారి టెక్నికల్ ఇబ్బందులు తలెత్తాయని చెప్తున్నారు. కొన్నిసార్లు టెక్నికల్ ఇబ్బందుల కారణంగా జీతాల క్రెడిట్ మెసేజ్ మీ రిజిస్టర్ మొబైల్ నంబర్కు రాకపోవచ్చు. అయితే దీన్ని ఆందోళన చెందాల్సిన విషయంగా పరిగణించకండి. ఫోన్‌పే లేదా గూగుల్ పే వంటి యాప్ల ద్వారా మీ బ్యాలెన్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ఎస్ఎంఎస్ రాకపోయినప్పటికీ మీ ఖాతాలో జీతం జమ అయ్యి ఉండవచ్చు. ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఉపాధ్యాయుల అభ్యర్థనలు. ఉపాధ్యాయులు సమయానికి జీతాలు అందించాలని, ఈ సమస్యల్ని పరిష్కరించేందుకు మెరుగైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను పరిగణలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకుంటే ఉపాధ్యాయుల భవిష్యత్తు మరింత సౌకర్యవంతంగా అయితే మారుతుందని చెప్తున్నారు. సో మొత్తానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈరోజు తమ జీతాలు అందుకోవచ్చని ప్రభుత్వం ధృవీకరించింది. ఎటువంటి సమస్య వచ్చినా సంబంధిత బ్యాంక్ అధికారుల సహాయం తీసుకోవాలని సూచించారు. సో ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు ఈ విధంగా అయితే కామెంట్ చేశారండి. శాలరీ క్రెడిటెడ్ చేసినామని 10 గంటలకు మనకు తెలియజేశారు. ఆఫ్టర్ వెయిటింగ్ 6 డేస్ శాలరీస్ క్రెడిటెడ్ చేసినావు అని అయితే మరొక ఉపాధ్యాయులు అయితే చెప్తున్నారు. బాపట్ల డిస్టిక్ కర్లపాలెం మండల పరిషత్ శాలరీస్ అయితే క్రెడిట్ అయినట్టు వీరు తెలిపారండి. సో అదేవిధంగా ఒక పోల్ కండక్ట్ చేయగా చాలా మటుకు బిల్లులు అయితే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి. అంతకంటే ఎక్కువ మందికి జీతాలు కూడా ఈ పాటికే జమ అయిపోయాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకున్న తాజా సమాచారం. ఇంకా ఎవరికైనా జీతాలు అందనట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. సో ఖచ్చితంగా ఈరోజు రేపట్లో పూర్తి స్థాయిలో జమ అయిపోతాయి జీతాలైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.